హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన చంద్రకళ మేడం వచ్చారు చెన్నై నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ మన గురువు గారు అందించిన పత్రిజీ ప్రబోధాల్లోని ఒక ఆనిముత్యం, జ్ఞానం 1+4+8 అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. సో ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, చొన్నమాల మేడంకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వీక్షిస్తున్న అందరికీ అండ్ ఇంకా యూట్యూబ్ చూడబోయే ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. సో నా పేరు చంద్రకళ అండి. నేను చెన్నైలో ఉంటాను. చెన్నై అంటే తమిళ్ అన్నమాట. మాకు నా సెషన్స్ కానీ నా యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని తమిళంలోనే ఉంటుంది, అరవంలోనే ఉంటుంది. పిఎంసి తమిళ్లో కూడా చాలా స్పిరిచువల్ డిస్కోర్స్ అంతా నేను ఇచ్చున్నాను. 21 సంవత్సరంగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను, టీచింగ్ లో ఉన్నాను. కోవిడ్ నుండి ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి బాగా ఎక్కువ అయ్యాయి. సో ఆన్లైన్ క్లాసెస్ నా పర్సనల్ గా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో అందులో నా ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. మేము అందులో అఖండ ధ్యానం అని, 41 డేస్ బిగినర్స్ ఛాలెంజ్ అని, అండ్ గురు సాంగత్యం అని, స్వాధ్యాయం అని నా పర్సనల్ గా నాకు వీలైంది నేను చేస్తూ ఉంటాను. సో ఎవ్వరు కూడా మీకు తమిళ్ వాళ్ళు తెలుసు అంటే కనెక్ట్ చేయండి. ఓకే. సో మనం ఇంత అద్భుతమైన మనకి మార్గాన్ని చూపించిన ప్రతిసారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుందాం. అసలు ఇది లేకపోతే, ఈ ధ్యానం లేకపోతే, ఈ మార్గం లేకపోతే, జ్ఞానం లేకపోతే నేను ఇప్పుడు ఎలా ఉండేదాన్నో నేను ఊహించుకోలేకపోతున్నాను. సో అంత ఒక ధ్యానం అన్నది నా లైఫ్ లో అంత ఒక ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా బిఫోర్ మెడిటేషన్ నేను ఏంటి అంటే నేను ఒక క్వెషన్ మార్క్ అనే చెప్తాను నేను. ఎందుకంటే నాకు దేని గురించి నాకు తెలీదు. దేని గురించి ఆన్సర్స్ లేదు నా దగ్గర. నేను ఒక పెద్ద క్వెషన్ మార్క్‌ని. ఎప్పుడైతే ధ్యానం అనేది నేను చేశానో, నేను ఫస్ట్ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, నేను ఆత్మస్వరూపాన్ని. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అన్న ఈ సత్యాన్ని నేను ఫస్ట్ నా సిట్టింగ్‌లో నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్నాక నా భయం గాని, నా అమాయకత్వం గాని, నా ఇన్నోసెన్స్ గాని ఏది ఎట్లా ఎళ్ళిపోయిందో నాకే తెలీదు. ఒక్క ఒక్క ధ్యానంతో అంత మార్పు నాలో వచ్చింది. సో ఆ రోజు నుంచి ఇప్పుడులాగా అందరూ మీరు ధ్యానం చేయండి, చెప్పియండి, స్ప్రెడ్ చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేదు. కానీ నా అంతట నేను నేర్చుకున్న ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పించడం స్టార్ట్ చేశాను. ఒక 21 ఇయర్స్ బ్యాక్ మనకి మీడియాలు లేవు. మాస్టర్స్ లేవు. ఫోన్ కనెక్షన్స్ లేవు. ఓన్లీ ల్యాండ్‌లైన్ మాత్రమే. సో ల్యాండ్‌లైన్ మాత్రమే అంటే నాకెప్పుడు ఏ మాస్టర్స్ కనెక్షన్ లేదు. నేను ధ్యానం చేసిన ఎన్నో నెలలకు తర్వాతే నేను పత్రి సార్‌ని కలిసాను. సో ఆ ధ్యాన పరిచయం అయ్యాకే పత్రి సార్ పరిచయం అన్నమాట. కానీ అప్పటికే సార్ ఒక సీడీస్ కానీ తీసుకొని నేను వినేదాన్ని. సో నా ఒక జ్ఞానం అంటే సీడీస్ ద్వారానే. పత్రి సార్ ఒక 148 స్పీచెస్ అవి ఉంటాయి. ఫస్ట్‌లో ఒక సీడీ రూపంలో అన్ని స్పీచ్‌లు ఒక సీడీలో ఉండేది. అదే నా జ్ఞానం. ఆహ్, నా నాకిప్పుడుండే జ్ఞానం ఏంటంటే ఆ సీడీనే. ఆ సీడీని నేను ఎన్ని లక్షల సార్లు వినుంటానో లెక్కలేదు. ఒక్కొక్కటి అందులో ముఖ్యంగా నేను ఫస్ట్ ఫాలో అయిన విషయాలేంటంటే 3 మనం చెప్తాం గదా! మనస, వాచ, కర్మణ. అంటే సంకల్ప శక్తి, వాక్క్షేత్రం, తర్వాత కర్మ సిద్ధాంతం. సో ఈ 3 విషయాల్ని ఎంత విని నేనొక కొత్త మనిషి అయిపోయా. చెప్పాలంటే ఒక 200, 300 జన్మలను నేను దాటేసాను. అన్ని జన్మలు తీసుకొని పొందవలసిన జ్ఞానం ఈ ధ్యానం ద్వారా ఆహ్, అన్ని స్కిప్ చేసేసాను. ఒక 200, 300 జన్మాలు అన్ని జన్మాలెత్తి నేను నేర్చుకోవాల్సింది ఇప్పుడే నేను ఫినిష్ చేసేసాననమాట. సో, అటువంటి ఒక జ్ఞానం మన పత్రిజీ జ్ఞానం. దీన్ని
ఇది లేకుంటే నేను ఇంకా ఇన్ని జన్మలు ఇంకా నేను ఎత్తాల్సి ఉండేదన్నమాట. సో, ఇంకా ఇప్పుడు ఏంటి అంటే ప్రస్తుతం నా ఒక ఇంటెన్షన్ ఈ జన్మని ఆఖరి జన్మగా చేసుకోవటమే నా ఇంటెన్షన్. సో, ఇన్ని జన్మలు దాటింది అది ఒక ఎత్తనుకోండి. కాకపోతే ఇదే నా లాస్ట్ జన్మగా చేసుకోవాలి అన్నది. సో, దానికి నాకు తెలిసిన విషయాల్ని నేను ఫాలో అవుతున్నాను. ఇంకా తెలుసుకునేకి ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎంతో ఎంతో చక్కగా ఉండేది. ధ్యానం 1+4+8 ఈ ఇలాంటి ఒక టాపిక్స్ ఇవ్వడం అది మన పత్రి గారికే సాధ్యం. ఎవరికీ వల్ల కాదు అలాంటిది ఇవ్వాలంటే. ఆయనకొక్కటే సాధ్యం. ఇంత ఆలోచన, ఇంత ఒక చూపు ఆహ్, చూసే చూపు ఎంత దీర్ఘంగా ఉంటుంది అంటే, మనకు మనం ఒక చిన్న ఇది చిన్న టాపికే అనుకోండి. ఈ టాపిక్ మన ఒక అవగాహన ఎంత పెంచుతుందంటే, ఈ సమస్త యూనివర్స్ అంతా పెంచేస్తుంది ఒక టాపిక్. అంత జ్ఞానం ప్రతి టాపిక్‌లో ఉంటుంది. సో, ఈ టాపిక్‌లో గూడా అలాగే అండి. నాకు ఈ టాపిక్ ఫస్ట్ విన్నప్పుడు నేను బ్రహ్మాండమంతా అయిపోయా నేను. అంటే అంత జ్ఞానం ఇందులో ఉందన్నమాట. మనకన్నీ తెలుసు. ఇందులో ఉండేవన్నీ తెలిసినవే. కానీ మనము ఒకటికొకటి ఇంటర్ కనెక్షన్ చేసుకొని మనకు తెలీదు. అక్కడక్కడ విడివిడిగా మన లోపల జ్ఞానం ఉంటుంది. కానీ ఎప్పుడైతే సార్ ఒక టాపిక్ ఇంటామో అన్నీ ఒకటికి కనెక్షన్ అయిపోయి మనకొక చైన్ సిస్టమ్ లాగా మనకు ఫార్మ్ చేసి మన జ్ఞానాన్ని అద్భుతంగా ఆ ఎరుకని గాని, జ్ఞానాన్ని గాని అంత స్ప్రెడ్ చేస్తుందన్నమాట. సో, అదే ఈ టాపిక్. మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఆహ్, ధ్యానం. 1+4+8 అన్నాం కదా! సో, ఇదేమీ లేదండి. 1 అంటే పార్వతీదేవి, 4 అంటే సరస్వతీదేవి, 8 అంటే లక్ష్మీదేవి. మనము దేవుళ్ళని చూసే అవగాహనే వేరు. మనం పూజలు చేస్తాము, స్తోత్రాలు చదువుతాము, గుళ్ళకెళ్తాము. ఇలా మనం దేవుళ్ళని చూసే విషయం ఆ చూపే వేరు. మన అవగాహనే వేరు. దేవుళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఆకాశంలో, పైలోకాల్లో ఉంటారు. వాళ్ళకు అన్నీ తెలుసు. వాళ్ళకొచ్చి అన్ని శక్తులుంటాయి, అన్ని సిద్ధులుంటాయి. వాళ్ళు వాళ్ళు భగవంతుళ్ళైపోయారు. వాళ్ళని మొక్కితేనే మనకు మనకు దిక్కు అని ఇలా మనం చూసే చూపే వేరు. కానీ పత్రిజీ అలా కాదు. ఈ చూపునే అంతటా మార్చేస్తారనమాట. ఇక్కడ చెప్పింది పార్వతీదేవి ఎంత అద్భుతంగా సార్ చెప్పారంటే, పార్వతీదేవి అంటే ఆదిశక్తి. ఆదిశక్తి అంటే ఏంటి? ధ్యానమే. ఇంకేమి లేదు. ధ్యానాన్ని ఆదిశక్తి పార్వతిగా చెప్పారనమాట. అంటే ఆదిశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ. మనం ప్రాణశక్తి అంటాం, ప్రాణవాయువు అంటాం, కాస్మిక్ ఎనర్జీ అంటాము, విశ్వశక్తి అంటాము. ఇలా మనం ఒక్కొక్క పేర్లల్లో చెప్పుకుంటాం కదా! సో, ఈ శక్తే పార్వతీదేవి. మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో, ఈ పార్వతీదేవిని మీరు పొందుతారు. అంటే ఆ ప్రపంచ శక్తిని మీరు పొందుతారు. ఆదిశక్తి. ఈ విశ్వంలో ఉండేది సమస్తం ఏంటి? శక్తి స్వరూపమే కదా! ఆ శక్తి స్వరూపాన్నే మనం పార్వతీదేవి అనేది సార్ చెప్తారు. సో, అంటే మన అవగాహన అక్కడ దేవిని మ్రొక్కడము, పూజ చేయడం కాదు. మీరు ఆ పార్వతీదేవిని పొందాలి అంటే ఎక్కడో గుళ్ళకి, గోపురాలకు పోయి బయట వెతకనక్కర్లేదు. కళ్ళు మూసుకొని మీలో మీరు వెతకడంతో మీ పార్వతీదేవి మీకు యాక్టివేట్ అవుతుంది. సో, ధ్యానంలో కూర్చోండి. మీ శ్వాసతో ఎప్పుడు మీరు ఏకమవుతారో పార్వతీదేవి మీకు లభించినట్లే. సో, ఒక్కొక్క రోజు మనం చేసే ఈ ధ్యానం ఇప్పుడు గూడా మీరు బ్లూ ఫ్లేమ్ మెడిటేషన్ చేశారు. అంటే మనం ఇంతసేపు పార్వతీదేవిలమయ్యాం. ఆది శక్తి స్వరూపాలుగా మనం ఉన్నాం. కానీ ఇవన్నీ మనకి అవగాహన ఉండదు. ఈ అవగాహన సారొక ఈ మెసేజ్ ద్వారా ఉంటుందన్నమాట. సో, పార్వతీదేవి మెసేజ్ ఏంటి అంటే కూడా ధ్యానం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఆ శక్తిని పొందుతాము. ఇప్పుడు ప్రతి ఒక్క విషయానికి శక్తి అన్నదే మూలం. ఇప్పుడు నేను చేతులాడించినా, మాట్లాడినా, చూసినా, మీరంతా ఇక్కడ కూర్చున్నా, ఎవరికి ఏది చెయ్యాలన్నా కూడా శక్తి అవసరం.
శక్తి లేకుండా మనకి ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరోజు మనం నిద్రపోలేదనుకోండి, పొద్దున్నే మనకెలా ఉంటుంది, ఎవ్వరు మన దగ్గరకొచ్చినా ఒకే చిరాకుగా ఉంటుంది. వాళ్ళని మనం అరుస్తాము. నాకు నిద్ర లేదు, నాకు ఏమి తోచలేదు, మన మైండ్ పని చేయదు. ఎవరైనా వస్తే అరుస్తాం. మనకేం చేయాలో తెలీదు. అన్ ప్రతిరోజు చేసే పనులే మనకు తోచదనమాట. ఎందుకంటే ఆ రోజు శక్తి లేదు. మనము నిద్రపోలేదు కాబట్టి శక్తిని తీసుకోలేదు. ఇందువల్ల మనకి మెయిన్ మనము అంటే మన చలనానికి అంటే మనము ఈ ఒక్కొక్క కదలికకి మనం ఆలోచించాలన్నా, మనం పని చేయాలన్నా, మాట్లాడాలన్నా ఎటువంటి మన యొక్క కదలికకి కావాల్సింది ఏంటి? శక్తి. ఆ శక్తి ఉంటేనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. మనం మంచిగా ఆలోచిస్తాం, చెడుగా అదంతా రెండో సెకండరీ. కానీ ముందుగా మనకేం కావాలి? నువ్వు మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా ముందు ఇక్కడ శక్తి కావాలి. ఆ శక్తి అన్నది మనకు ధ్యానం ద్వారా కుంభాలుగా లభిస్తాయి. ఎంతో మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటామో, ఆ విశ్వశక్తి పరిపుష్టంగా మన లోపల ఆ పార్వతీదేవి మన లోపలొస్తుంది. ఆ మహాశక్తి స్వరూపాలుగా మనం మారతాం. మనకు కుంభాలుగా ఆ శక్తి మనకు దొరుకుతుంది. సో, మీరు నిద్రపోలేదన్నా కూడా ఒక్క గంట ఎరుకతో ధ్యానం చేశారంటే, ఒక రోజు నిద్రపోకపోయినా ఆ శక్తి మనకి లభిస్తుంది. సో, ఇలాగా మనకు శక్తి కావాలి అంటే ధ్యానం తప్పనిసరి చేయాలి. నిద్రలో మనకు శక్తి లభిస్తుంది. కానీ కొంచెం మనం ప్రతిరోజు చేసే పనులల్లోనే ఆ శక్తి సరిపో సరిపోక ఇంకా మనం ఏం చేస్తాము, మధ్యాహ్నంలో మనము కాస్త రెస్ట్ ఎత్తుకుంటామా, లేకుంటే మనం ధ్యానం చేస్తామా అనిపిస్తుంది. ఎప్పుడు మనం రెస్ట్ ఎత్తుకుంటాం, ధ్యానం చేస్తాము అని అనిపిస్తుందంటే, అప్పుడు మీకు ఎనర్జీ తగ్గిపోయింది. మీ శక్తి మీలో జీరో అయిపోయింది. ఎప్పుడు జీరో అవుతుందో, అప్పుడు అబ్బా! ఒక కునుకు అలా తీస్తామా, అలా మీరు అనుకోకపోయినా కూడా మీ కళ్ళు ఆటోమేటిక్‌గా మూసేసుకుంటుంది. ఎప్పుడు జీరో ఎనర్జీ అవుతుందో కళ్ళు ఆటోమేటిక్‌గా మూసేసుకుంటుంది. ఆ ఎనర్జీని పుంజుకుంటుందనమాట. సో, శక్తి అన్నదే మన లోపల ముఖ్యమైన, మూలమైన ఒక విషయం. ఈ విషయాన్ని మనకి పార్వతీదేవి అంటే ధ్యానం అన్నది మనకి ఇస్తుందనమాట. ఇంకా పత్రి గారేమంటారంటే, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ధ్యానం చేయని వాళ్ళు పశువుతో సమం. ధ్యానం చేసేవాళ్ళు అసలు మనిషి అని చెప్పబడుతుంది. ధ్యానం చేయలేదంటే వాళ్ళు పశువుతో సమానం అంటారు. పశువేం చేస్తుంది? పశువొచ్చి తింటుంది, తాగుతుంది, నిద్రపోతుంది. తప్పితే ఇంక దానికి ఇంక వేరే ఏమి అసలు బోధపడదనమాట. ఓన్లీ తినడం, తాగడం, పడుకోవడం. సో, ఇప్పుడు మనం కూడా ఆహ్, తినడం, తాగడం ద్వారానే శక్తిని పుంజుకుంటున్నాము అంటే పశువుతో సమానం అంటాం. సో, పశువుతో సమానం కాకుండా మనం ఇంకా ఎదగాలి అంటే ధ్యానం ద్వారా శక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా మనం పుంజుకోవాలి. సో, బ్రహ్మరంధ్రం ద్వారా ఎవరైతే శక్తిని తీసుకుంటారో అంటే ధ్యానం. ధ్యానం చేసినప్పుడు మనకి బ్రహ్మరంధ్రం తెరుచుకొని మనకు ఆ ప్రపంచ శక్తి తీసుకుంటాం. సో, బ్రహ్మరంధ్రం ద్వారా శక్తిని పుంజుకునే వాళ్ళే మనుషులు, మానవులు అని సార్ అంటారు. సో, అంటే ఎంత మాక్సిమం ఎనర్జీస్ మనము బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటామో మనం పార్వతీదేవిలవుతాం. ఆదిశక్తులవుతాము. ఆహ్ మహా మహా శక్తి స్వరూపాన్నవుతాం. సో, ఇలా మనం హ్యూమన్ బీయింగ్స్ అంటేనే ఆ శక్తిని బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకోవాల. ఎనర్జీ డోర్ ద్వారానే మనం తీసుకోవాల. లేకుంటే మనం పశువులు. సో, ఇంకా గూడా సారేం చెప్తారు? పశువుగా ఉండకు, పశుపతి కావాలి. పశువుగా ఉండే ఒక్కొక్కరు కూడా పశుపతి కావాలి అంటే, పశుపతి అంటే ఆ బ్రహ్మరంధ్రం ద్వారా శక్తి తీసుకునేవాళ్ళు అని అర్థం. అంటే ధ్యానులు అని అర్థం. ధ్యానం చేయాలి అని. పార్వతీదేవి అని అర్థం. ప్రతి ఒక్కరూ ఎంతకెంతైనా ఈ యొక్క ఆహ్, శక్తిని సంపాదించుకుంటూ ఉండాలి. కళ్ళు మూసుకోండి. ప్రతిరోజు కళ్ళు మూసుకొని, చేతులు క్రాస్ చేసుకొని, చేతుల్లో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని చక్కగా మన శ్వాస గురువుతో ఏకమై,
ఈ ప్రపంచ శక్తిని ఎంతకెంత మనం లోపల తీసుకుంటామో, ఎంతకెంత మనం తీసుకుంటామో, మనము పశువు నుండి పశుపతిగా ఎదుగుతా ఉంటాము. పార్వతీదేవిగా ఎదుగుతా ఉంటాము. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం క్రియాయోగేన ఆహ్, క్రియాయోగః అని అంటారు. అంటే మనము ఈ భౌతికమైన ఈ ప్రాపంచిక విషయాల్ని ఎప్పుడు తప్పింపజేసుకుంటామో, అంటే కంటితో చూసేది కళ్ళు రెస్ట్. నోటితో మాట్లాడకుండా నోటికి రెస్ట్. ఈ ప్రాపంచిక విషయాల్లో మన బుద్ధిని కంప్లీట్‌గా ఇది చేయకుండా బుద్ధికి రెస్ట్. సో, ఇలాంటి విషయాలు ప్రాపంచికమైన విషయాల నుండి ఎప్పుడు మనల్ని మనం తప్పింప చేసుకుంటాము అంటే, ఇవన్నీ తగ్గించుకొని, మనం ధ్యానానికి సమయాన్ని కేటాయిస్తామో, అప్పుడు పార్వతీదేవిలవుతాం మనము. అంటే కళ్ళు మూసుకోవాలి. గంటలుగా కూర్చోవాలి. పత్రి సార్ అంటారు కదా! కూర్చోండి. ఎవరు ఏమి ప్రాబ్లమ్ అని అడిగినా కూర్చో, కూర్చో, ధ్యానంలో కూర్చో అని ఇదొక్క డైలాగ్‌నే 100 సార్లు కూడా చెప్తారు పత్రిజీ. ఎవ్వరు ఎటువంటి విషయం అడిగినా కూర్చో, కూర్చో, కూర్చో. ఇంకేం అసలు ఇంకో జవాబు రాదన్నమాట సార్ దగ్గర. అంటే నువ్వు పశుపతి కావాలి, నువ్వు పార్వతి కావాలి, ధ్యానివి కావాలి అన్నది పదే పదే మనకు సార్ గుర్తు చేస్తూ ఉంటారు. సో, తపింప చేయాలి. ఈ ఈ ఒక విషయాలు ప్రాపంచిక విషయాల్ని నువ్వు ఎంతకెంత తపింపజేస్తావో, అంతకంత ఆధ్యాత్మిక విషయాలకి దగ్గరవుతావు. సో, ఎప్పుడు గూడా మనం ఇక్కడున్నామంటే ఇంకొక ప్రదేశంలో ఉండలేము. ఇక్కడి నుంచి మాయమైతేనే ఇంకో ప్రదేశానికెళ్తాం. సో, అలాగే ప్రాపంచిక విషయాల నుండి మనం ఎప్పుడు దూరమవుతామో, మనము ఆధ్యాత్మిక విషయానికి చేరువవుతాం. సో, ఇక్కడ కూర్చుంటాము. చాలా మంది కూర్చుంటారండి. ధ్యానంలో కూర్చుంటారు. 2 గంటలు, 3 గంటలు కూడా కూర్చుంటారు. కానీ వాళ్ళ మనసు ప్రాపంచికంగానే ఉంటుంది. నేను పిల్లలకి ఇది చెయ్యాలి, మా వారికి ఇది చెయ్యాలి, నేనది చూసుకోవాలి. ఈ తర్వాత నాకు ఆ పనుంది కదా! ఎందుకంటే మనసంతా ప్రాపంచికంగా ఉండేటప్పుడు మీరు 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నా అది ధ్యానమే కాదండి. జస్ట్ మీరు ధ్యానం చేస్తున్నానని మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ చేసుకుంటున్నారంతే. ఎప్పుడు కళ్ళు మూస్తారో ఈ ప్రాపంచిక విషయాల నుండి దూరంగా ఎళ్ళిపోవాలి. డిటాచ్ అయిపోవాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా మనం కళ్ళు మూసామంటే ఇంక ఇది లేదు. అలా అయిపోయినప్పుడే ఎప్పుడు మీరు డిటాచ్ అవుతారో ఆహ్, ఆహ్, అంటే అటాచ్‌మెంట్ లేకుండా ఎప్పుడు మీరు ఉంటారో, అప్పుడు స్పిరిచ్యువల్‌గా మీ లోపల మీరు బాగా కనెక్ట్ అవుతారనమాట. మనము ఈ నేను నేనీ చంద్రకళను, నేనీ ఆడపిల్లని, నేనిలా ఇంత వయసు నాకు, నేనిక్కడున్నాను, ఈ చెన్నైలో ఉన్నానని ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు ఇవన్నీ ఎరుక పెట్టుకున్నానంటే, నేను ఎంతసేపు కూర్చున్నా గూడా అది డీప్ మెడిటేషన్ అవ్వదు. నేనిలా కళ్ళు మూస్తే అన్నీ మర్చిపోవాలి. అన్నీ మర్చిపోయినప్పుడు 100% మీరు ఆధ్యాత్మికతకు కనెక్ట్ అవుతారు. అంటే ఆది శక్తికి కనెక్ట్ అవుతారు. కంప్లీట్‌గా మెడిటేషన్ అవుతుంది. కుంభాలుగా మీ లోపల శక్తి ప్రవేశిస్తుంది. సో, ఇట్లా మనం ధ్యానం ఎలా చేస్తున్నాం? ప్రతొక్కరు చేస్తున్నాం ధ్యానం. కానీ ఎరుక. ఎరుకతో చేయాలి. ఇంకా మనం మ్యూజిక్ పెట్టుకుంటాం. అన్నీ చేసుకుంటాం. అన్నీ పెట్టుకున్నా గూడా ఇంట్లో శబ్దాలు ఇనిపిస్తూ ఉంటాయి. అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఏది వినిపిచ్చినా కూడా మనము ఎరుక లోపలికే ఉండాలి. బయటకుండకూడదు. సో, ఈ ధ్యానం ఎంత ఎరుకతో మీరు ఎంత లోతులుగా మీరు చేస్తారో, అంత జ్ఞానం మీకెదుగుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ప్రతిరోజు మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ అంటే మన శక్తి జీరోలో ఉంటుంది. 5, 10 నిమిషాలు అవ్వనవ్వను ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబరింగే చెప్పుకుంటాం మనం. జీరోలో ఉంటాం. ధ్యానం చేసే కొంతసేపటికి ఒక 5, 10, 20, 30 ఇలా ఎళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక గంట ధ్యానం చేశారనుకోండి. ఒక 100కి మెడిటేషన్ ఎనర్జీ లెవెల్ 100కి పెరిగిందనుకోండి. ఇంకా రెండో గంటకి ఏమవుతుందంటే అది డబుల్ అవుతుంది. అంటే 100 అనేది 200, 300గా పెరుగుతుంది. అదే మూడో గంట కూర్చున్నారనుకోండి
థౌసండ్స్ లో పెరుగుతుంది. అదే 4 గంట కంటిన్యూ అయిందంటే 10,000s లో. అందువల్ల లాంగ్ మెడిటేషన్స్ కంపల్సరీ చేయమని మనకు పత్రికారు అంటారు. మీరు ఒక 6 గంటల సేపు నేను చేశాను ధ్యానం అంటారు. కానీ అప్పుడొక గంట, అప్పుడొక గంట, అప్పుడొక గంట అని అలా చెప్పారనుకోండి. విడివిడిగా చేశాను అంటే, అది అన్నీ ఒకటే అన్నమాట. సేమే అన్నమాట. వెళ్తూ 100కి చేరతారు, కళ్ళు తెరిచేస్తారు. వెళ్తూ 100కి చేరతారు, కళ్ళు తెరిచేస్తారు. అప్పుడు మీరు 6 సార్లు చేసినా, 6 గంటలు చేసినా అందులో తక్కువ ఫలితం అన్నమాట. మీకు ఫలితం ఎక్కువ కావాలి. జ్ఞానం ఎక్కువ పొందాలి అంటే లాంగ్ అవర్స్ 2 గంటలు, 3 గంటలు ఒక్కసారితో కూర్చున్నప్పుడు మీలో ఎనర్జీసు ఎంత పెరుగుతుందంటే అది నంబర్‌తో చెప్పలేమండి. డైమెన్షన్స్‌లోనే మనం దాన్ని కొలవచ్చు. ఇప్పుడు మనం ఉండేది 3 డైమెన్షన్ అంటాం కదా! ఈ భూలోకాన్ని. మనము ఆ ఎనర్జీ లెవెల్స్ పెరగను 4 5 6 ఇలా డైమెన్షన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ డైమెన్షన్స్ పెరగను మనకిప్పుడు చాలా మందికి శివుడు కనిపిస్తాడు, పార్వతీదేవి కనిపిస్తుంది, విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు, కృష్ణుడు కనిపిస్తాడు, ఇలా కనిపిస్తారు కదా! వీళ్ళందరూ కూడా ఒక డైమెన్షన్‌లో ఉంటారు. ఇప్పుడు మీకు పరమశివుడు కనిపించారనుకోండి. ఆ పరమశివుడు 20వ డైమెన్షన్‌లో ఉండి ఉంటారు. అంటే మీరు ఈ ధ్యానంలో కూర్చొని 20వ డైమెన్షన్‌ని అందుకున్నారన్నమాట. అది ధ్యానం ఒక మహిమ. మనకి భౌతికంగా తిరగడానికి కారు, బస్సు, స్కూటరు, ట్రైన్‌లు ఇలాంటివి ఇన్నుంటాయి. కానీ ధ్యానంలో మన ట్రావెల్‌కి ఏ వాహనం లేదు. మన ట్రావెల్‌కి ఆ ఒక్క శక్తి, ఆదిశక్తియే మన యొక్క వాహనం. మనం ఆదిశక్తిని ఎప్పుడైతే ఎక్కువ పొందుతామో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ భూలోకమంతా తిరగొచ్చు. ఈ భూలోకం దాటి మిగతా గ్రహాలకెళ్ళొచ్చు. ఈ గ్రహాలను దాటి మిగతా యూనివర్స్‌కెళ్ళొచ్చు. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. కానీ మనకు అన్నీ వెళ్తాము. చాలా మంది ధ్యానంలో ఎక్కడికెక్కడికో వెళ్తారు. కానీ అవగాహన లేదు. మనం ఎక్కడికెళ్ళాము? ఏం చూసాము? అవంతా ఏంటి అనేది మనకు తెలీదనమాట. ఇవన్నీ తెలియాలంటేనే సారేం చెప్తారు? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇలా మాస్టర్స్ చెప్పేటప్పుడు మనం వింటే ఆ జ్ఞానం వస్తుంది. ఇలా మనం దానికి రిలేటెడ్ పుస్తకాలు చదివినప్పుడు మనకవన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో, ఈ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అన్నది త్రిశూలం. ఈ త్రిశూలాన్ని మనం పట్టుకోవాలి. సో, పార్వతిగా అవ్వాలి. ఈ త్రిశూలాన్ని పట్టుకోవాలి. అప్పుడే సంపూర్ణ జ్ఞానం మనకి ఫాస్ట్‌గా దొరుకుతుందనమాట. సో, ఇలా మనం ఎదగడం అనేది ఎదగడానికి మార్గం అనేది మనకు ముందు తెలీదు. కానీ పత్రి గారు అంత సులభంగా మనకి తెరిచిన పుస్తకంలా అంతా ఇచ్చేశారు. సింపుల్ ఫార్ములాస్ కళ్ళు మూసుకో, 3 గంటలు చెయ్యి. నీకు ఒళ్ళు బాలేదా? ఈరోజు 6 గంటలు కూర్చో. అంతే. నీ లోపల శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తి అన్నది ఎటువంటి రోగాన్నన్నా మాయం చేస్తుంది. ఏ మందు వద్దు, ఏ డాక్టర్ వద్దు. నువ్వు కూర్చో, శక్తిని తీసుకో. నీకెంత శక్తి వీలవుతుందో ఎన్ని గంటలు వీలవుతుందో అన్ని గంటలు తీసుకో. నీ రోగం ఇప్పుడే, ఇవాళే, ఈ క్షణమే మాయమవుతుంది. సో, అక్కడ మూలమేంటి? శక్తి, ఆదిశక్తి, పార్వతీదేవి. సో, ధ్యానం అనేదే పార్వతీదేవి. ధ్యానం అనేదే ఆదిశక్తి. ధ్యానం అనేది కాస్మిక్ ఎనర్జీ. నువ్వు ధ్యానం చేస్తేనే నువ్వు ఒక మనిషివి. బ్రహ్మరంధ్రం ద్వారా నువ్వు శక్తిని తీసుకుంటేనే నువ్వు మనిషివి. లేకుంటే నువ్వు పశువువి. పశుపతివి కావాలి. పశువుగా ఉండకూడదు అని చెప్పేదే ఈ యొక్క పార్వతీదేవి మెసేజు. సో, ఇది చాలా చాలా ముఖ్యం. అందుకే ఇది కొంచెం ఎక్కువ చెప్పాను. హ్మ్. సో, మనం స్పెషల్ కేటగరీ. హ్యూమన్ బీయింగ్ అంటే ఆ పశుపతిగా ఉండాలి, పార్వతిగా ఉండాలనేది ఎప్పటికీ మర్చిపోకూడదు. సో, ఎప్పుడు మనం పార్వతీదేవి అవుతామో, నెక్స్ట్ పార్వతీదేవి ఏం చేసింది? దండిగా చక్కగా ధ్యానం చేసి పరమశివుడిని పొందింది. ఇక్కడ పరమశివుడు అంటే మనము పార్వతీదేవికి పెళ్లి చేసుకుంది. వాళ్ళ శ్రీవారు ఇలా అంతా మనం అనుకుంటాం కదా! కానీ ఇక్కడ పార్వతీదేవి పొందిన పరమశివుడు ఎవరు అంటే మూడవ కన్ను.
పరమశివుడు అంటే ఏమి, మనం థర్డ్ ఐ అనే కదా చెప్పుకుంటాం. సో పార్వతీదేవి ధ్యానం చేసి పరమశివుడిని పొందింది అంటే ఆ థర్డ్ ఐని పొందింది, థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకునింది. సో థర్డ్ ఐ యాక్టివేషన్ చేసుకొని ఏమవుతుంది, తన యొక్క అన్ని పాస్ట్ లైఫ్ చూసుకునేకి అది ఒక దారి. మనము ఎన్ని జన్మలు ఎత్తామో చూసుకోవచ్చు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తబోతున్నామో అది చూసుకోవచ్చు. సో ఇలాగా మన యొక్క సంపూర్ణ, మన ఆత్మ యొక్క సంపూర్ణమైన ఆ ఒక్క హిస్టరీని తెలుసుకోవాలంటే థర్డ్ ఐ మనకు కావాలి. సో అది ఎప్పుడు దొరుకుతుంది, నువ్వు ఒక పార్వతీదేవి అయినప్పుడే, ఆ ఆది శక్తిగా మారినప్పుడే నీకు ఆ థర్డ్ ఐ దొరుకుతుంది. ఆ పరమశివుడు నీకు దొరుకుతాడు. సో ఈ ఎప్పుడు పార్వతి అవుతావో నీకు పరమశివుడు దొరికి తీరుతుంది. అయ్యో! మేడం నేనొచ్చి చాలా తక్కువ సాధన చేశాను కదా! నాకు థర్డ్ ఐ వస్తుందా అన్న డౌట్ ఎవరికీ అక్కర్లేదు. మీరు చక్కగా ఎప్పుడు పార్వతి అయ్యారో మీకు పరమశివుడు దొరికే తీరుతారు. అంటే మీకు థర్డ్ ఐ వచ్చి తీరుతుంది. ఒకరికొచ్చింది, పెద్ద గొప్ప మాస్టర్స్‌కే ఆ థర్డ్ ఐ వస్తుంది, నాలాంటోళ్ళకి రాదు అనే డౌట్ ఎవరికీ వద్దు. మీరు ఎంత పరమ మొద్దులుగా ఉన్నా, పరమ అజ్ఞానులుగా ఉన్నా కూడా మీరు ధ్యానం చేస్తే జ్ఞానులవుతారు. మీ థర్డ్ ఐ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇంకా అదే ప్రాసెస్. ఇందులో కష్టం అనేది ఏమీ లేదు. మీరొచ్చి చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా మీకొస్తుంది. సో పార్వతీదేవి అయితే మీకు పరమశివుడు లభిస్తాడు. ఇన్ ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఆ థర్డ్ ఐ ఖచ్చితంగా అందరికీ వస్తుంది. అక్కడ డౌట్ లేదు. నాకేమి కనిపించలేదే. కొంతమందికి ఏం డౌట్ అంటే థర్డ్ ఐ అంటే ఏదో చూస్తారు, ఏదో విషన్స్ కనిపిస్తుంది, ఏదో తెలుస్తుంది. అట్లాంటప్పుడే అది థర్డ్ ఐ అని అంటారు. కానే కాదు. థర్డ్ ఐలో చానా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్కరి జ్ఞానానికి తగినట్టు ఆ థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది వాళ్ళకి ఎరుక వస్తుందన్నమాట. కొందరికి ధ్యానంలో కళ్ళు మూసుకోవడంతో ఆ థర్డ్ ఐలో విషన్స్ కనిపిస్తాయి. ఇది ఒక రకం. ఇంకొక రకము ఆహ్, ఏ విషన్స్ ఉండదు. కానీ మనకి కావాల్సిన జ్ఞానం థర్డ్ ఐ ద్వారా రిసీవ్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకొక రకం. అండ్ ఇంకా గూడా చానా ఉన్నాయి. నాకు గుర్తొచ్చింది నేను చెప్తాను. సో, ఇంకొకటి అసలు ఇంకేమీ లేకపోయినా, మనకి జీవితంలో మంచి అవగాహనొస్తుంది. మన కుటుంబం పట్ల, మన మనం జీవించే ఈ జీవితం పట్ల, మన పర్పస్ ఏంటి? అలాంటి విషయాల్లో సరైన ఎరుక మీకు ఉంది అంటే, మీకు థర్డ్ ఐ ఉన్నట్టే లెక్క. థర్డ్ ఐ ఉంటేనే ఇవంతా మీకు అర్థమవుతుంది, బోధపడుతుంది. లేకుంటే మీకివన్నీ అర్థం కాదు. ఇక్కడ కూర్చొని మనమున్నాము, ఇంతింత సేపు ధ్యానం చేయగలుగుతాము అంటే, అది థర్డ్ ఐ యాక్టివేట్ అయిన వల్లే. లేకుంటే వల్ల కాదు. ఇప్పుడు మీరు 3 అవర్స్, 6 అవర్స్, 10 అవర్స్ మీరు కూర్చోగలుగుతారు అంటే మీకు థర్డ్ ఐ ఉంది. ఓన్లీ విజన్స్ కల్పించేదే థర్డ్ ఐ అని కాదండి. ప్రతి ఒక్కరికి థర్డ్ ఐ ఉంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా యాక్టివేట్ అవుతుంది అంతే. నన్నడిగితే ధ్యానంలో కొన్ని విజన్స్ చూడడం అనేది చూస్తాము. కానీ చూసినప్పుడు దాంట్లో 2 విధాల సమాధి స్టేట్ అని చెప్తారు సారు. నిర్వికల్పం, వికల్పం అనంటారు. ఆహ్, ఆ వికల్పం అనే స్టేట్‌లో వాళ్ళెన్నో చూస్తారు. కానీ ఒక్క దానికి కూడా వాళ్ళకి మీనింగ్ తెలీదు. ఒక్క దానికి గూడా ఇది ఎందుకు, ఏమన్నా జ్ఞానం వాళ్ళకర్థం కాదు. అది వికల్ప సమాధి అంటారు. నిర్వికల్ప సమాధి అంటే మీకొక చిన్న గాలి ఇలా తగిలినా గూడా దానికి మీనింగ్ మీకు తెలుస్తుంది. చిన్న కదలిక మీలో, ఎటువంటి చిన్న కదలికైనా, చిన్న విషయమైనా ఒక హ్మ్. మనకు టెలిపతి కానియండి, ఇట్లాంటివి ఎన్నో మనకి ఒక చిటికలో అర్థమైపోతుందనమాట. ఇవాళ నేను 2 గంటలు ధ్యానం చేశా అంటే, ఆ 2 గంటల్లో నేనేం పొందానో నాకు తెలిసిపోతుంది. దాన్ని నిర్వికల్ప సమాధి అనంటారు. సో, ఇలా 2 విధాలుగా ఉంటుంది. కొందరికి ఎన్ని సినిమాల్లాగా కనిపించినా వాటికి అర్థం వాళ్ళకి తెలీదు. అది ఇంకా వాళ్ళు ఇంకా ఎదగాలన్నమాట. సో, పిక్చర్స్ కనిపించేసిందే గొప్ప కాదు. వాటికి సంబంధించిన జ్ఞానము వాళ్ళకి అర్థమవ్వాలి.
అది అర్థమైన రోజే నిర్వికల్ప సమాధి వాళ్ళు పొందారు అని అర్థం. సో, ఇలా మనము ఆ థర్డ్ ఐని కంపల్సరీ మనం పొందుతామనమాట. ఇప్పుడు దాని తర్వాత మనం సరస్వతి దేవికొస్తాం. సరస్వతి దేవి అంటే నాలుగని చెప్పుకున్నాం కదా! నాలుగేంటి? ఒకటి చదువులు, రెండవది కళలు, మూడవది బుద్ధి, ఇంకొకటి పరలోక జ్ఞానం. ఈ 4 విషయాలు. సో, ఇంకోసారి చెప్తానండి. సరస్వతి దేవి అంటే చదువులు, కళలు, బుద్ధి, పరలోక జ్ఞానం. ఈ 4 విషయాలు సరస్వతి దేవి దగ్గర మనం పొందాలి కాబట్టి, సరస్వతి దేవికి 4 అన్న అంకెను పత్రి గారు చెప్పారనమాట. కళలు అన్నప్పుడు ఏంటి? సరస్వతి దేవిని మనం చూస్తేనే సరస్వతి దేవి చేతిలో ఏముంటుంది? వీణ. ఆ వీణతో ఎప్పుడు దర్శనమిస్తాదనమాట సరస్వతీదేవి. సో, సరస్వతీదేవి కళలకు ప్రతీక. ఇంకా చెప్పాలంటే వాణి. వాణి అంటాం. వాణి అన్నప్పుడేంటి? వాక్కు. సరి అయిన వాక్కు. నువ్వు మాట్లాడాలంటే సరిగ్గా మాట్లాడాలి. లేకపోతే నోరు మూసుకొనుండాలి. ఇంకస్సలు నోరు తెరవద్దు. నీకు తెలీదు, రాదు, అక్కడ ఏం చెప్పాలో అవగాహన లేదు అన్నప్పుడు మన నోటిలో నుండి ఒక్క మాట కూడా రాకూడదు. ఈ యొక్క గ్రేటెస్ట్ మెసేజ్‌ని మనకు సరస్వతి గారు అందిస్తున్నారు. అందుకే వాణి అనేసి అంటున్నామనమాట. వాణి అంటే సరి అయిన వాక్కు. సరి అయిన వాక్కు మనలో ఉండాలి. ఎప్పుడు కూడా మనకొచ్చే ఇబ్బందులకు కారణం ఏంటి అంటే ఈ వాక్కే. మనకు తెలుసో తెలియకుండానో ఒక మాట పారేసుకుంటాం. అక్కడి నుంచి మనకి ఇబ్బందులు స్టార్ట్ అవుతుంది. సో, అందువల్ల వాణి అన్నది చానా ఇంపార్టెంట్. కళలు అన్నప్పుడు 64 కళలు ఉంటాయన్నమాట. సో, 64 కళలలో మనము ఎన్ని కళలు ఉన్నాయి. అన్ని కళల్లో అన్నీ నేర్చుకోవాలని లేదండి. ఏదో 1, 2 మీకు నచ్చినవి మీరు నేర్చుకోవాలి. చాలా మంది బాగా చదువుకుంటారు, బాగా సంపాదిస్తారు, అన్నీ చేస్తారు. కానీ కళల్లో ఏ మాత్రము వాళ్ళకి ఆహ్, ఒక ఇంట్రెస్టే ఉండదు. అంటే వాళ్ళల్లో ఈ ఒక్క భాగం లోపంగానే ఉండిపోతుందన్నమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒక కళని నేర్చుకోవాలి. అందుకే పత్రి సార్ ఏం చెప్తారు? ఆహ్, ఫ్లూట్. ఎప్పుడు పత్రి గారు చేతిలో ఆ ఫ్లూట్ లేకుండా మనం చూడలేము. ఎప్పుడు గూడా ధ్యానంలో కూర్చోబెడతారు, ఫ్లూట్ వాయిస్తారు. అంటే సార్‌కి ఇంత జ్ఞానం ఉన్నా, ఆ సంగీత జ్ఞానాన్ని వదలలే కదా సారు. ఆ సరస్వతిని వదలలేదు. సో, అది మనం నేర్చుకోవాలి. ఆ సరస్వతిని పట్టుకోవాలి. ప్రతొక్కరు గూడా సంగీతం అన్న దాంట్లో మీకొచ్చి మీరు మహా కళాకారులు అవ్వక్కర్లేదండి. ఒక 2 లైన్‌లు పాడడమో, ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్ వాయించడమో నేర్చుకోవాలి. అంటే ఎందుకిక్కడ అది నేర్చుకోవాలి అంటే ఆహ్, కళాకారులలో సంగీతం అన్న ఒక విషయం మనకి తెలిసిందంటే ఆహ్, ఎంజాయింగ్ ఎంజాయ్ చేయడం గానీ, ఒక లైఫ్‌లో పరిపూర్ణత గాని మీకు అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఈ విశ్వం ఎత్తుకుంటేనే అది ఒక మ్యూజిక్. మన ఇప్పుడు శరీరం తీసుకున్నామంటే మన శరీరంలో మనం ఇలా ఇలా చెవులు మూసుకొని చూడండి. ఓంకార నాదం వినిపిస్తుంది మనకి. మన లోపలే ఆ మ్యూజిక్ ఉంది. దీన్నంతా మనము ఎంజాయ్ చేయాలి. వీటినంతా మనము తెలుసుకోవాలి అంటే మీకు సంగీతం తెలియాలి. ఒక ప్రకృతి అంటేనే ఒక కళ, ఒక సంగీతం. మీరు ప్రకృతిలో నిలవండి. చిన్న చిన్న పిచ్చుకల సౌండు, ఆకులు ఊగే సౌండు, సముద్రం సౌండ్ గాని, ఇట్లా ఏది కూడా ఆ సౌండ్స్‌ని మనం ఎంజాయ్ చేసేకి అవగాహన ఎప్పుడొస్తుందంటే సంగీతం తెలిసినప్పుడే. అది తెలియనప్పుడు మనం చాలా మంది మన హస్బెండ్స్‌తో వెళ్తూ ఉంటాం ప్రకృతికి. మనం అలా చూస్తాము, పక్షుల్ని చూస్తాం, అలా చూస్తాం, ఇలా చూస్తాం. కానీ మగోళ్ళు అసలేం పట్టించుకోరు. వాళ్ళకి తెలీదు. ఎంజాయ్ చేయని తెలీదు వాళ్ళకి. ఎందుకంటే, దానికి సంగీతం అన్నది ఉండాలి. కళలు, ఏదో ఒక కళలు. మెయిన్‌గా సారయితే సంగీతం అనే చెప్తారు. కానీ ఇక్కడ మనము ఆహ్, అన్ని కళలు అన్నది ఇక్కడ కౌంట్ అవుతుంది. కళలన్నప్పుడు 64 కళలన్నాం కదా! పెయింటింగు, డ్రాయింగు, వంట చేయడము, ఆహ్ ఇల్లుని అలంకరించటం. ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. సో, ప్రతి ఒక్కటి మనకు తెలియాలి. 64 కళలేంటన్నా అసలు మనం ఒకసారన్నా దాన్ని చూడాలన్నమాట. మనం ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ,
ఎన్నో ఉన్నాయి. సో, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక్క దాంట్లో మీరు ఆహ్, మీరు గొప్పగా లేకుండా తెలుసుకోండి. నేర్చుకోండి. ప్రతి ఒక్కటి నేర్చుకోండి. అప్పుడు మీకు ఎంజాయ్ చేయడం తెలుస్తుంది. ఆ బ్రహ్మానందం ఒక్కొక్క విషయంలోని పరిపూర్ణత్వం అన్నది తెలుస్తుంది. సో, కళలు. చదువులు అని ఇక్కడ చెప్పారు. సో, మనము స్కూల్ డేస్, కాలేజ్ డేస్ వరకు జనరల్ చదువులు అన్నది ఉంటుంది. ఆ తర్వాత మనకు చదువులు అన్న కాడ మనం ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే స్వాధ్యాయం. మనం పుస్తకాలు చదవడం. అండ్ ఒచ్చి ఇక్కడ మనం ఇంకేదైనా ఏం కంపేర్ చేసుకోవచ్చంటే, ప్రతి ఒక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు. ఒకరు డాక్టరు, ఒకరు టీచరు, ఒకరు లాయరు, లెక్చరరు, మళ్ళా ఒకరు బిజినెస్ చేస్తారు, ఒకరు ఆఫీస్‌కెళ్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా కూడా మీరెప్పుడు పార్వతీదేవి అయి తీరుతారో, ఆ వృత్తిలోని నైపుణ్యం మీకొస్తుంది. మీరు చేసే వృత్తిలో నైపుణ్యం వస్తుంది. మనం ఇప్పుడు జనరల్‌గా కంపేర్ చేసుకుంటాము. మెడిటేషన్‌కి ముందు, తర్వాత అనేసి. ఇప్పుడు చూస్తే మనం చేసే ఇదే పనులు మెడిటేషన్ ముందు మనకి నైపుణ్యం లేదు. కానీ ఎప్పుడు మెడిటేషన్ చేశామో అందులో నైపుణ్యం వచ్చింది. అంటే ఇవే అన్నమాట. మనం చదువుల్లో కామన్‌గా తీసుకోవాల్సిన విషయాలు. మనం చేసే సదా ప్రతిరోజు మనం చేసే విషయాల్లో నైపుణ్యం తెచ్చుకోవటం అన్నమాట. అది ఎప్పుడొస్తుంది? సరైన శక్తి మీరు తీసుకుంటేనే ఇదొస్తుంది. సరైన శక్తి మీరు తీసుకుంటేనే మీలో కళా ప్రావీణ్యం ఒస్తుంది. కళలు నేర్చుకోగలుగుతారు. సరైన శక్తిని తీసుకుంటేనే స్వాధ్యాయం. మంచి పుస్తకాలు చదవగలుగుతారు. అంతకుముందు ఏదన్నా ఈ ఒక మనకు PSSM రికమెండెడ్ బుక్స్ ఏదన్నా ఎత్తి చదువుతా ఏమో పదాలు చదువుతాం కానీ, ఇక్కడ ఏమి అర్థం కాదు అస్సలు. ఒక్క అక్షరం ముక్క ఇక్కడ పోదనమాట. మనం అంతకుముందు చదివే బుక్స్ ఏంటి? జోక్సు, కామెడీ, సీరియల్సు ఇలా ఇలాంటివే చదువుతాం. కానీ ధ్యానంకొచ్చాకే జ్ఞానం, జ్ఞానం గురించి చదివే పుస్తకాలు అర్థమవుతాయి మనకి. సో, ఇంకా గూడా మనకేం చెప్తారు, ఒక పుస్తకం చదివేటప్పుడు ఒక 2 పేజీలు చదవండి. ధ్యానంలో కూర్చోండి. లేసాక తర్వాత అదే 2 పేజీలు చదవమంటారు. ఎందుకంటే ధ్యానానికి ముందు కొంత అర్థమైందంటే, ధ్యానానికి తర్వాత అది పూర్తిగా అర్థమవుతుంది. ఇదనమాట రీజను. ఒకే విషయాన్ని ధ్యానం ముందు చేయండి. ధ్యానం తర్వాత చేయండి. ధ్యానం ముందు సంపూర్ణంగా ఉండే ఆ విషయము ధ్యానం చేసి అది చేసినప్పుడు కం ఫుల్‌గా అయిపోతుంది. అసంపూర్ణంగా ఉండేది సంపూర్ణమైపోతుందనమాట. సో, ఇవి మనం బుద్ధి ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు. పరలోక జ్ఞానం అంటే ఇంక మనకు తెలిసిందే. మన ఆత్మ గురించి అవగాహన. ఆత్మ గురించి అవగాహన అంటే తిరిగి దానికి గూడా ఆ అద్భుతమైన శక్తి మనం ఆదిశక్తులం కావాలి. ఎప్పుడు మీరు ఆదిశక్తిగా మారతారో, ఈ చదువులు కానియండి, కళలు కానియండి, బుద్ధి శోధన కానియండి, ఈ యొక్క పరలోక జ్ఞానము అప్పుడే అర్థమవుతుంది. అంతకు ముందంతా ఇప్పుడు కూడా మనము చాలా మంది ధ్యానులు కాని వాళ్ళకి ధ్యానం గురించి, ఆత్మ గురించి చెప్తే, నువ్వు ఏ రోజో ఒక సామ్యారైపోతావు. నీ మాటలు నేను ఇననని ఎళ్ళిపోతారు చాలా మంది. అదెందుకంటే వాళ్ళు ఆదిశక్తిగా మారలేదు. అందువల్ల వాళ్ళకి సరస్వతీ దేవి విషయాలు అర్థం కాదు. సో, ఎప్పుడు ఆదిశక్తిగా మారతారో అప్పుడే సరస్వతి దేవి జ్ఞానం అనేది, విజ్డమ్ అనేది వస్తుంది. ఈ విజ్డమ్ మనం పరిపూర్ణంగా ఈ భౌతికమైన ప్రతి ఒక్క విషయానికి మూలం ఆదిశక్తి. ఆదిశక్తిని ఎంతకెంత మీరు పుంజుకుంటారో, ఇవన్నీ అంత సులభంగా మీకు అర్థమైపోతుంది. ఇంక మనం పిల్లలకేం చెప్తాం? మీరు ధ్యానం చేస్తే మీకు ఐక్యూ పెరుగుతుంది అంటాం. అదే మనకు గూడా. ఆ ఐక్యూ పెరగడం వల్లే ఇంతకుముందు అర్థం కాని ఆధ్యాత్మికతంతా ఇప్పుడు చిటికెలో అర్థమైపోతుంది. సో, ఇలా చిటికెలో అర్థమయ్యే విషయాలు మనకు పత్రి గారు ఇంకా బాగిస్తారనమాట. ఆయన ఎన్నెన్నో బుక్కులు, ఎన్నెన్నో పుస్తకాలు, లక్షల పుస్తకాలు చదివిండారాయన. ఆ లక్షల పుస్తకాల్లో సారం ఒక్క, ఒక్క టాపిక్‌లో ఇచ్చేస్తారు మనకి. మనం 1,00,000 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు మనం. ఈ ఒక్క టాపిక్‌ని పూర్తిగా అవగాహన చేసుకుంటే, మనం 1,00,000 పుస్తకాలు చదివినట్టే. పత్రిజీ ఒక్క టాపిక్ పూర్తిగా మీరు తీసుకున్నారంటే,
మీరు 1,00,000 పుస్తకాలు చదివినట్టే లెక్క. ఎందుకంటే అంత జ్ఞానాన్ని మనకి సారిస్తూ ఉంటారన్నమాట. సో, సరస్వతీదేవి కావాలంటే ముందుగా ఏం కావాలి? ఆదిశక్తి. మనం ధ్యానం చేయాలి, పార్వతిగా అవ్వాలి. మీరెప్పుడు పార్వతిగా అవుతారో సరస్వతీదేవి మీకు ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మనం చాలా మంది పిల్లల్ని చూస్తాం. గంటలు గంటలు పుస్తకాలు పెట్టుకొని కూర్చోంటారు. కానీ ఒక ముక్క ఎక్కదు. ఎందుకంటే అక్కడ శక్తి లోపించింది. సో, అటువంటి పిల్లల్ని మీరు 5 నిమిషాలు లేకుంటే 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టి చదివిపిచ్చండి. అంత చక్కగా చదువుతారు. అంటే లోపమేంటి? అక్కడ ఇంట్రెస్ట్ లేనిదో ఏదో కాదు. కాకపోతే వాళ్ళకి శక్తి లోపం. మీరు శక్తినివ్వండి. వాళ్ళని ఫస్టు ఆదిశక్తిగా మార్చారంటే సరస్వతీదేవి రావటానికి ఏ మాత్రం మనం కష్టపడక్కర్లేదు. సరస్వతీదేవి సులభంగా వచ్చి మన దగ్గర కూర్చుంటుందనమాట. సో, పిల్లలున్నారు మీ ఇంట్లో అంటే ఎప్పుడు వాళ్ళని మనము వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు చదవలేదన్నా ఫస్ట్ ధ్యానం చేయించండి. ధ్యానం చేశాక వాళ్ళు మనం ఏం చెప్పక్కర్లే. సులభంగా చదివేస్తారనమాట. సో, ఆదిశక్తి అయితేనే సరస్వతి దేవి మీ దగ్గరికి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు 1 అయిపోయింది. ఇది 4. సరస్వతి దేవి అంటే 4 విషయాలు. విజ్డమ్ ముఖ్యంగా విజ్డమ్, వాక్కు, వాణి, మౌనం ఇవన్నీ కూడా మనం ఇందులో చేర్చుకోవచ్చు. పుస్తకాలు, ఆహ్, ఆత్మజ్ఞానం, పరలోక జ్ఞానం ఇవన్నీ మనము అనుకోవచ్చు. సో, ఈ అవగాహన అంతా మనం పెట్టుకోవాలి. సో, ఎప్పుడైతే సరస్వతి దేవి అవుతామో, ఇంక సరస్వతి దేవికి దొరికింది ఎవరు? బ్రహ్మ. సో, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే ఎవరు? క్రియేటర్. సో, ఇంత జ్ఞానాన్ని పొందాక మీరు క్రియేటర్ అవుతారనమాట. సో, బ్రహ్మదేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడూ కూడా పని చేస్తూ ఉంటారు. ఏదో ఒక క్రియేషన్ చేస్తూనే ఉంటాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఒక్క సెకండ్ గూడా లేజీగా ఉండడనమాట. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బ్రహ్మదేవుడి దగ్గర నుండి ఆ లేజినెస్, సోమరితనం ఉండకూడదు. ప్రతి క్షణము మీరేదో ఒకటి ఎరుకలో ఉండాలి. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఏదోటి క్రియేషన్ చేస్తూ ఉండాలి. ఇది మనం బ్రహ్మదేవుడి దగ్గర నేర్చుకోవాలి. మనం బ్రహ్మపుత్రులం కావాలి. అంటే క్రియేటర్స్ అవ్వాలి. మనం కూడా క్రియేటర్స్ అవ్వాలి. ఇప్పుడు ఈ సెషన్ చెప్తున్నానంటే నేనొక క్రియేటర్. ఇప్పుడు మీరింత చేస్తున్నారంటే మీరొక క్రియేటర్. సో, ప్రతి ఒక్కరు క్రియేటర్స్ కావాలి. ప్రతి ఒక్కరు బ్రహ్మపుత్రులు కావాలి. ఎప్పుడు పార్వతీదేవి అవుతామో, సరస్వతీదేవి అవుతాం. శివుడు దొరుకుతాడు. తర్వాత మనకు సరస్వతీదేవి మన చేతికొస్తుంది. సరస్వతీదేవిగా అయి మనం అన్ని విషయాలు, అన్ని జ్ఞానాన్ని పొందితే బ్రహ్మదేవుడుగా మారతాం. బ్రహ్మపుత్రులుగా మారతాం. అంటే క్రియేటర్స్‌గా మారతాం. అప్పుడింకేంటి? లక్ష్మీదేవి ఆటోమేటిక్‌గా మన దగ్గరకొస్తుంది. లక్ష్మీదేవి కోసం మనం వెతకనక్కర్లేదు. లక్ష్మీదేవే వస్తుంది. మనము ఇక్కడ సాధారణంగా ప్రాపంచికంగా ఏం చేస్తాము? శుక్రవారం అంటే చాలు లక్ష్మీదేవికి పూజలే పూజలు, అర్చనలే అర్చనలు, కుంకుమార్చనలు, ఆ అర్చనలు, ఈ అర్చనలు ఆహ్, బ ఆ గుడి గానియండి, మన ఇంట్లో కానియండి, లక్ష్మీదేవిని ఆ రోజు ఎంత అనుకునేస్తామో, దానాలిచ్చేస్తాం, వాయినాలిచ్చేస్తాం. ఇలా ఎన్నో చేస్తాం లక్ష్మీదేవి కోసం. మీరేమి చేయక్కర్లేదండి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్సే. మీరు ఆదిశక్తిగా మారాలి. శివుడొస్తాడు. ఆ తర్వాత సరస్వతీదేవిగా మారాలి. సరస్వతీదేవిగా మారి అన్ని విషయాల్ని పొందితే మీరు బ్రహ్మపుత్రులవుతారు. ఆ తర్వాత లక్ష్మీదేవి మీరు పిలవకుండానే వస్తుంది మీ దగ్గరికి. సో, మీరు పిలవకుండానే లక్ష్మీదేవి మీ దగ్గరకొస్తుందనమాట. మామూలుగా ప్రాపంచికంగా మనం ఏం చెప్పుకుంటాము? అష్టలక్ష్ములనంటాం. సో, అష్టలక్ష్ములంటే మనము అన్ని ప్రాపంచికమైన విషయాలు. మనకి ధనం కావాలి, ధనలక్ష్మి. ధాన్యం కావాలి, ఆహారం కావాలి, ధాన్యలక్ష్మిని పూజిస్తాం. ధైర్యం కావాలి, ధైర్యలక్ష్మిని పూజిస్తాం. విద్యాలక్ష్మి, చదువులు కావాలి, విద్యాలక్ష్మిని పూజిస్తాం. ఆదిలక్ష్మి అంటే ఇది శక్తియే. సో, అది. సంతానలక్ష్మి. మనకు సంతానం కావాలి. సంతానలక్ష్మిని పూజిస్తాం. గజలక్ష్మి అన్నప్పుడు తిరిగి మనకి ఇది గూడా మీకు
గజలక్ష్మి అంటే కూడా మీకు ఒక సంపదనిచ్చేదే. విజయలక్ష్మి అన్నప్పుడు అన్నిట్లో మనకు సక్సెస్‌నిచ్చేది. సో, ఈ అష్టలక్ష్ములు మనం ప్రాపంచికంగా మనం చూసుకునే అష్టలక్ష్ములు. కానీ మనము ఇప్పుడు పొందే ఈ ఆధ్యాత్మికంగా పొందే అష్టలక్ష్ములు ఎవరు అంటే అష్టసిద్ధులు అని అంటాం మనం. అష్టలక్ష్ములని చెప్పం. అష్టసిద్ధులు అంటాం. అది అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ. ఈ అష్టసిద్ధులు మనల్ని వెతుక్కొనొస్తాయి. సో, ఇది మనల్ని వెతుక్కొనొస్తాయన్నప్పుడు, మనం చేసేదేంటి ఫస్ట్ పార్వతీదేవి నుంచి మనం స్టార్ట్ చేసి ఇవన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పొందినప్పుడు, ఈ అష్టసిద్ధులు మిమ్మల్ని వెతుక్కొనొస్తాయి. ఇవన్నీ మన దగ్గర ఉంది. కానీ మనము అది గ్రహించలేదన్నమాట. ఎప్పుడైతే ఈ టాపిక్ ఇన్నానో, నేను ఒక్కొక్కటి నాలో నేను మ్యాచ్ చేసుకున్నప్పుడు ఇది నా దగ్గర ఉంది కదా! ఇది నా దగ్గర ఉంది కదా! అని అప్పుడే అవగాహన వచ్చింది. అన్నీ ఉంది. కానీ ఏది నాకు అవగాహనలో సింక్ చేసుకోలేదు. కనెక్ట్ చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ టాపిక్ విన్నానో, ఇదంతా నా దగ్గర ఉంది కదా! కానీ అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన వచ్చింది. ఈ అవగాహన రావటానికే ఇంతటి చక్కటి టాపిక్‌ని మనకిచ్చారన్నమాట పత్రి గారు. ఇప్పుడు అష్టసిద్ధులు అన్నప్పుడు హ్మ్. ఒక్కొక్కటి మనము చూస్తాం. ఫస్ట్ అణిమ అన్నారు. అణిమ అన్నది ఏం సిద్ధి అంటే, మీరు చానా సూక్ష్మంగా అంటే కంటితో చూడలేనంత సూక్ష్మంగా మీరు మారిపోగలరు. అంత సూక్ష్మంగా మారిపోయి మీరు ఎటువంటి చోటుకైనా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు చేయగలరనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్ హనుమంతుల వారినే అనుకోవాలి. హనుమంతుల వారు ఎప్పుడు సీతమ్మ వారి కోసం లంకకెళ్లారో అప్పుడు అక్కడుండే రాక్షసులంతా అక్కడ కాపలా కాయటం చూసేసి ఏం చేశారు అంటే చానా సూక్ష్మాతి సూక్ష్మమైన రూపాన్ని ధరించి లంక లోపలికి ప్రవేశించాడన్నమాట. సో, అంటే ఏంటి? ఆ అణిమ అన్న ఆ సిద్ధిని ప్రయోగించి లంక లోపల ప్రవేశించాడన్నమాట. అలా మనకి కూడా ఈ అణిమ అనే సిద్ధి ఉంది. సో, ఇవన్నీ చెప్పుకున్నాక నేనది చెప్తాను. మహిమ రెండవది. రెండవది మహిమ అన్నప్పుడేంటి? ఈ శరీరము ఎంతకెంతైనా పెద్దగా చేసుకోవటమనమాట. చానా పెద్దగా అన్‌లిమిటెడ్‌గా మనం పెంచుకోగలం. సో, ఇది కూడా మనం హనుమంతుల వారినే చెప్పాలి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏం చేశాడు హనుమంతుల వారు? సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని రావడానికి తన రూపాన్ని అలాగే పెద్దగా సృష్టించుకున్నాడు. అంటే మహిమ అన్న ఆ ఒక సిద్ధితో ఆయన అంత పెద్దగా అయిపోయి ఆ సంజీవని పర్వతాన్ని ఆయన తీసుకొచ్చాడన్నమాట. సో, ఆ మహిమ అన్నది బ్రహ్మాండంగా అయిపోవడం. సో, ఈ ఎక్స్‌పీరియన్సు నాకు ధ్యానంలో నేను పొందానండి. ఏంటంటే అక్కడ నాకు రూపం గాని, ఏమీ లేదు. నేను ఆడ, మగ ఇవన్నీ ఏ విషయాలు లేదు. కేవలం నా ఉనికి మాత్రమే ఉంది. సో, నేను ఎక్కడున్నాను అన్న నా ప్రశ్నకి నేను చూసుకున్నప్పుడు ఎటు పక్క చూసినా ఇన్ఫైనైట్‌గా నేనే ఉన్నాను. ఇన్ఫినిటీగా నేను స్ప్రెడ్ అయిపోయానన్నమాట. ఈ సమస్త విశ్వము నేను స్ప్రెడ్ అయ్యున్నాను. సో, అప్పుడు నాకీ ఒక మహిమ గురించి నాకు అవగాహన వచ్చిందన్నమాట. సో, సూక్ష్మంగా నాకు గుర్తులేదు. కానీ ఇవన్నీ మనకి ధ్యానంలో ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటాం మనం. కానీ ఆ ఒక అవగాహన లేదంతే. లఘిమ ఇంకొకటి. మూడవదేంటంటే లఘిమ. ఆహ్, మనము తేలిగ్గా అయిపోవడం మన శరీరం. ఇది చాలా మందికొస్తుందండి ధ్యానంలో. నేను చాలా తేలిగ్గా అయిపోయానివాళ. నేను ఆకాశంలో ఎగురుతున్నాను. ఒక పక్షిలా నేను ఎగురుతున్నాను అని అందరూ చెప్తూ ఉంటారు. సో, అది ఈ సిద్ధి అన్నమాట. లఘిమ అన్న సిద్ధి వల్లే అది మనకు ప్రాప్తిస్తుంది. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ యేసు ప్రభువుని చెప్పుకోవచ్చు. సో, యేసు ప్రభు ఏం చేశాడు? నదిలో నీటి పైన నడవటం. అంటే మనం ఒక ఈకని నీటిలో వేస్తే అది మునగదు. అది నీటి పైన తేలుతుంది. సో, అలాగా యేసు ప్రభు నీటి పైన నడిచి చూపిచ్చారనమాట. అంటే ఆయనకి ఆ లఘిమ అన్న సిద్ధి ఆయన పొందారనమాట. గరిమ.
గరిమ అన్నప్పుడు ఆ శరీరం చాలా భారంగా అయిపోవటం. అంటే మీరు ఒక పర్వతం లాగా, ఒక పెద్ద బండరాతి లాగా మీరు అయిపోవటం అన్నమాట. ఇది కూడా మనం ధ్యానంలో మనకి అనుభవం వస్తుందన్నమాట. ఎప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు ఎంత అధికమైన ఆ శక్తిని మనం తీసుకున్నప్పుడు, మన లోపల ఆ విశ్వశక్తి ఎంతో ఎక్కువ మనం తీసుకున్నప్పుడు, శరీరమంతా బరువైపోయినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. సో, ఈ మహిమ ఏంటంటే గరిమ అన్న మహిమ అన్నమాట. ఇక్కడ గూడా హనుమంతుల వారినే మనము ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. హనుమంతుల వారు తోకని అట్లే బరువు చేసేస్తారు. భీముడొచ్చి ఆ తోకని కదిలించలేకపోతాడనమాట. అంత ఒక్క రవ్వ కూడా ఆ తోకని కదిలించలేకపోతాడు. అది ఈ సిద్ధి అన్నమాట. గరిమ అన్న సిద్ధి వల్ల తన శరీరాన్ని, తన తోకని బరువు చేసేసుకుంటాడన్నమాట హనుమంతుల వారు. సో, ఇలాంటి సిద్ధి అందరికీ గూడా ఉంటుంది. కానీ అది మనం మోస్ట్‌లీ ధ్యానంలో ఇవన్నీ మనం పొంది ఉండాము. కానీ భౌతికంగా అది మనకి రాదు. అది ఈ భౌతికంగా ఎప్పుడొస్తుంది అంటే, అవసరం ఉంటేనే, లేకుంటే లేదనమాట. ప్రాప్తి. సో, ప్రాప్తి అన్నదేంటంటే, మనం ఎన్నెన్నో జన్మలు మన ఆత్మకి నాకిది కావాలా, అది కావాలా, ఇట్లాంటి కోరికలెన్నో ఉంటాయి. మనం ఎన్నెన్నో వింటూ ఉంటామన్నమాట. ఆ వినేదన్నీ కూడా మనకిది కావాలన్న కోరికలంతా అప్పుడు మనం పొందలేదన్నమాట. ఎందుకు పొందలేదు అంటే మనకి దానికి తగే శక్తి లేదు. ఎప్పుడైతే మనం ఈ శక్తిని పొంది ఈ ఒక ప్రాసెస్‌లో మనం ముందుకెళ్తామో, మనం కోరుకోని విషయాలన్నీ చక్కగా జరిగిపోతాయన్నమాట. ఎన్నో. సో, నేనిక్కడ ఈ ఈ అది ప్రాపంచికంగా కానియండి, ఆధ్యాత్మికంగా ఏదైనా సరే, మీరు అలా తలుచుకోవడం అలా జరిగిపోతుందనమాట. అది మీకు ప్రాప్తి అన్న ఒక విషయం. ప్రాకామ్య. ప్రాకామ్య అంటే మనం ఆత్మశక్తితో ఒక విషయాన్ని అనుకుంటే అది నిజమవ్వటం అన్నమాట. ఇప్పుడు పత్రి గారు ఈ లోకమంతా పిరమిడ్ మయం కావాలి. పిరమిడ్ జగత్ కావాలని ఆయన ఆత్మశక్తితో ఆయన అనుకున్నారు. ఇప్పుడు అదేలాగా వేల కొద్ది పిరమిడ్స్ మనకు ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయి. అంతే కాకుండా అన్ని అన్నిట్లో ఎన్నెన్నో ఊర్లలో మీకొచ్చింది ఇంకా. ఆహ్, మన ఇండియాలో కాకుండా మిగతా కంట్రీస్‌లో గూడా ఆ పిరమిడ్స్ వచ్చిందనమాట. అంటే ప్రాకామ్య అన్న శక్తి. ఆ ఆత్మశక్తి ఉన్నప్పుడు మీరు తలచినది ఖచ్చితంగా వస్తుందనమాట. ఈశత్వ. ఈశత్వ అంటే పరిపాలించడం. పరిపాలించడం అన్నమాట. ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్‌ని ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఒక పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తారు? వాళ్ళొచ్చి ఒక క్లాస్ ఇప్పుడు సరిత మేడంనే ఎత్తుకోండి. సరిత మేడం పెట్టారు. ఈ ఒక జూమ్ క్లాస్ పెట్టారు. ప్రతి ఒక్కరిని పిలుస్తారు. ఎవరు కాదనరు అందరొస్తారు. దీన్నే ఈశత్వ అంటారు. మనం ఒక లోక కళ్యాణానికై ఒక మంచి కార్యం మనం ఎంచుకొని చేసినప్పుడు, ఆ కార్యం కోసం మనం ఎవరి దగ్గర మనం వెళ్ళినా కూడా వాళ్ళు దానికి వద్దు అని చెప్పరు. దానికి సమ్మతించి వాళ్ళొస్తారు దగ్గరికి. నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను మీ జూమ్‌లో క్లాస్ చెప్తాను అని వస్తారు కదా! దీన్నే ఈశత్వ అంటారు. మనం చెప్పిన విషయాలు ఆహ్, మంత్రంగా మారుతుంది. మీరు ఇంకొకరికి మంచి చేసేటప్పుడు మీ వాక్కు మంత్రం అవుతుంది. ఆ మంత్రం అయినప్పుడు ఆ మంత్రం ఫలిస్తుంది. మంత్రం అంటే ఏంటి? చెప్తే అది ఖచ్చితంగా ఫలించేదే మంత్రం. దాన్నే ఈశత్వ అంటారు. మీరు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరు విని, దాన్ని పాలించడం. దీన్నే పరిపాలించడం అంటాం. మీకు పరిపాలించే శక్తి మీకుంది అంటే మీకు ఈశత్వం అనే ఈ సిద్ధి మీరు పొందినట్టు. నెక్స్ట్ వశిత్వ లాస్ట్. సో, వశిత్వ అన్నప్పుడు మీరు మీ నోటి నుండి ఏ మాటలొచ్చినా అది జరిగి తీరుతుంది. అగైన్ మన పత్రిజీనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనేం చెప్తానో అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారు కూడా, జరుగుతుంది కూడా. సో, ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా
ఈ అష్ట సిద్ధులు పొందాలి అంటే ఈ ప్రాసెస్‌లో మనం ట్రావెల్ చేయాలి. మనము ధ్యానం చేస్తూ ఉంటాం. అన్నీ చేస్తూ ఉంటాం. కానీ మనలో మనకెక్కడ కొన్ని లోపాలున్నాయి. ఎక్కడ మనం కరెక్ట్‌గా ఉన్నాము, లేదు అన్న అవగాహన ఉండదు. సో, ఈ టాపిక్ అనేది అపూర్తి అవగాహన మనకిచ్చిందనమాట. ప్రతి ఒక్కరికి ఈ అష్టసిద్ధులు మనం ధ్యానంలో పొందినవే. కానీ భౌతికంగా దీని యొక్క యూజ్ అంటే దీన్ని మనం కాపాడుకునే ఆ ఒక శక్తి దీని అవసరం ఎప్పుడైతే ఉందో అప్పుడు అవన్నీ ప్రతిఫలిస్తుందనమాట. సో, అష్టసిద్ధులు పొందడమే లక్ష్మీదేవిని పొందటం అనర్థం. మనం లక్ష్మీదేవి కోసం ఏం పూజలు చేయక్కర్లేదండి. ఏ దానాలు చేయక్కర్లేదు. ఏ ధర్మాలు చేయక్కర్లేదు. కానీ మీరు పార్వతీదేవిగా మారి, మీరు థర్డ్ ఐ పొంది, మీరు సరస్వతీదేవి అయి, మీరు బ్రహ్మ పుత్రులుగా మారితే మీకు లక్ష్మీదేవి అంటే అష్టసిద్ధులు మిమ్మల్ని వెతుక్కొని మీ దగ్గరికొస్తాయి. ఎటువంటి సిద్ధులు కానీ, లక్ష్మీదేవి గాని మనము వెళ్లి నాకు కావాలి, కావాలని అడగనవసరం లేదు. మీరు చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు. అంటే మనం చేయవలసింది ధ్యానం. ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కది ఒకటికొకటి కనెక్షన్‌లో మనకు దొరుకుతూ ఉంటుందనమాట. నేను ఇవాళ ధ్యానం చేసేసి నాకు లక్ష్మి కావాలంటే ఎలా వస్తుంది? రాదు. మీరు దానికి సాధన చేయాలి. అందుకే మనం ఏం చెప్తాం 41 డేస్ ఒక మండల ధ్యానం ఖచ్చితంగా చేయాలి. కొత్త వాళ్ళు ఖచ్చితంగా ఒక మండలం చేయాలి. మళ్ళీ ఇంకో మండలం, ఇంకో మండలం అలా చేస్తూ పోవాలి. అలా చేస్తూ పోతేనే మీకు ఈ స్థితికి మీరు చేరగలరు. సో, లక్ష్మీదేవి దొరికింది అంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవి పతి ఎవరు? నారాయణుడు. నారాయణుడు ఏం చేస్తూ ఉంటాడు ఎప్పుడు? అనంత శయనంలో హాయిగా పండుకొనుంటాడు. లక్ష్మీదేవి సేవ చేస్తూ ఉంటుంది. నాగశేషు వచ్చి మీకు నారాయణుడికి నీడనిస్తూ పాల సముద్రంలో హాయిగా శయనించుంటాడనమాట. అంటే నారాయణుడంటే ఏంటి? నారాయణుడంటే నరుడు కానివాడు నారాయణుడు. నరుడు నుండి నారాయణుడవ్వాలి. సో, నారాయణుడయ్యాక పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ ఏకమైపోతుంది. మీకు పాస్ట్‌లో జరిగిన దాని విషయాలు అవగాహన. ఇప్పుడేం జరుగుతోందో అవగాహన. ఇంకా రాబోయే విషయాలు అవగాహన. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ అవగాహన అయిపోయినప్పుడు, ఇప్పుడు ఒక సినిమాకి మనం వెళ్ళాలి అంటే, ఆ సినిమా చూసేసామంటే ఆ సినిమాకెళ్ళం గదా! మళ్ళీ. నాకు తెలుసులే ఆ సినిమా అనుకుంటాం కదా! సో, ఇప్పుడు నారాయణుడంటేమి ఫుల్ సినిమా తెలుసు. కాబట్టి ఏంటి, ఇక నెక్స్ట్ ట్రాజెడీ వస్తుందా? హ్యాపీనెస్ వస్తుందా? అన్నది అన్నీ తెలుసు కాబట్టి ఏం చేస్తాడు? హాయిగా అనంతశయనంలో పండుకొని రెస్ట్ ఎత్తుకుంటూ ఉంటాడనమాట. సో, ఆయన నరుడు నుండి నారాయణుడయిపోయినాడు. సో, మనం ఇంత ప్రాసెస్ చేసినప్పుడు మనం గూడా నారాయణులయిపోతాము. అంటే ప్రతి ఒక్క విషయము మనకు తెలిసిపోతుంది. మనం చానా మందికి ఈ అవగాహన వచ్చుంటుందండి. ఫ్యూచర్ చూసుంటాం. నేను నా ఫ్యూచర్ చూసానని చాలా మంది చెప్తూ ఉంటారు. మనం చూసుంటాం. కానీ గుర్తుండదు. ఒక పరిస్థితి మనం ఎదుర్కొనేటప్పుడు ఇది జరిగింది కదా! ఇది నేను చూసాను కదా! అన్న అవగాహన అప్పుడొస్తుంది. సో, ఇలా ప్రతి ఒక్కరు నరుడు నుండి నారాయణుడయ్యే ప్రాసెస్సే ధ్యానం. ధ్యానం 1+4+8 అన్న విషయం మనం ప్రతి ఒక్కరు ఇవన్నీ ఫాలో అయితే నరుడు నుండి నారాయణుడు అయిపోతాము. ఆహ్, మనము ఆదిశక్తిని పొందేకి ట్రై చేయాలి. మిగతా అన్నీ కనెక్షన్‌లో మనకన్నీ వచ్చేస్తాయి. సో, థాంక్ యూ అండి. ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.